ఈ అమ్మాయి పూల్లోకి దూకడానికి పరిగెత్తగానే కుక్క కిర్రుమని అరవడం మొదలెత్తింది. కుక్క అరుపు విని ఆమె బాయ్ ఫ్రెండ్ నిద్రలేచి ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అమ్మాయి భయపడిపోయింది. ఆమె కాలు జారి తల గట్టిగా తగిలింది. పూల్ నీళ్లు రక్తంతో ఎరుపెక్కాయి. వెంటనే బాయ్ ఫ్రెండ్ ఆమె దగ్గరకు చేరి ఆమెను ఎత్తి ఫ్లోటింగ్ బెడ్ మీద పడుకోబెట్టారు. కాని అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. అతను సాయం కోసం గట్టిగా అరిచాడు. కాని దగ్గర్లో ఎవరూ లేరు. తన గర్ల్ ఫ్రెండ్ రాకముందు ఏం జరిగింది అంటే కొంచెం సమయం ముందు పూల్ నీళ్లు సాధారణంగానే ఉన్నాయి. ఆ వ్యక్తి తన కుక్కతో ఆడుకుంటున్నాడు. అప్పుడు ఒక మిస్టీరియస్ వ్యక్తి పూల్ వాల్వ్ తెరిచాడు. నీళ్లు వేగంగా పడిపోవడం మొదలైంది. కుక్క మళ్లీ అరవడం స్టార్ట్ చేసింది. ఆ వ్యక్తి లేచినప్పటికీ నీటి మట్టం బాగా తగ్గిపోయింది. అతను వెంటనే బ్రిడ్జ్ అంచు దగ్గరకు పరిగెత్తాడు. కాని అక్కడ బయటకి వెళ్లే మార్గం లేదు. అతను స్విమ్మింగ్ పూల్ అంచున ఉన్న లైట్ పట్టుకుని ఎక్కడానికి ట్రై చేశాడు. కాని గోళ్లు విరిగిపోయాయి. అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని నీళ్లు వేగంగా తగ్గిపోతున్నాయి. అప్పుడే అతని గర్ల్ ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ వైబ్రేట్ అవుతోంది. అతను అంచు వైపు వేగంగా స్విమ్ చేశాడు. ఫోన్ తీసే లోపలే అతని కుక్క తన యజమాని ఇబ్బందిలో ఉన్నాడని చూసి బ్రిడ్జ్ మీదకు దూకింది. కుక్క కాలు జారి దాదాపు పడిపోయింది. ఆ వ్యక్తి కుక్కను కాపాడబోతుండగా అతని ఫోన్ నీళ్లలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఫోన్ ఛార్జర్కి కనెక్ట్ అయి ఉండి పూర్తిగా మునిగిపోలేదు. అతను ఫోన్ తీయడానికి దూకాడు. కాని అది చేతిలోంచి జారి నీళ్లలో మునిగిపోయింది. ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి చెడిపోయింది. అతను ఉన్న కొంచెం నీళ్లు ఆపడానికి బట్టను వాడాడు. కాని అతనికి ఉన్న చైన్ ఇనుప రాడ్లో ఇరుక్కుపోయింది. ఇంతలో ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు. అతను కాల్ చేశాడు. కాని ఫోన్ ఆఫ్లో ఉంది. పైనుంచి చూసినా అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ వ్యక్తి పూల్ లోపల నుంచి డెలివరీ బాయ్ని చూశాడు. కాని అతను పైకి చేరేసరికి డెలివరీ బాయ్ ఫుడ్ పెట్టి బైక్పై వెళ్లిపోయాడు.